యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గడిచిన 33 సంవత్సరాలు పైపడిగా దేవుని సేవలో వాడబడటానికి, సంపూర్ణ సేవలో కొనసాగించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఆయన చూపిన మహా గొప్ప కృప కొరకు వందనాలు. ఆ కృప ఈరోజు మీ అందరిలో వ్యాపించాలనేది నా ప్రధానమైన ప్రార్థన. మీరు ఆధైర్యపడుతున్నారా? కలవరపడుతున్నారా? ఈరోజు ఎలా ఉండబోతుందో, నా జీవితం, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని మనసులో దిగులు పడుతున్నారా? నేను ఒక శుభవార్త మీకు చెప్తున్నాను. దేవుడు మీకు కోటగా, అండగా, కోటగా ఉంటూ మిమ్మల్ని నడిపించబోతున్నాను మాట్లాడుతున్నాడు. మీ చేయి పట్టి లోతైన అనుభవానికి తీసుకెళ్తాడు. మీ దుఃఖ దినాలన్నీ త్వరగా సమాప్తం చేయబోతున్నాడు. దేవుని యొక్క మహిమను మీరు చూడబోతున్నారు. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం యోహాను సువార్త 16:20. దేవుని బిడ్డలారా, ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, దేవుడు ఆకాశ పక్షులు సృష్టించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను ఆయన సృష్టించాడట. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు అంటున్నాడు, మీరు ఆకాశ పక్షులను చూడండి అంటున్నాడు. మన ఆకాశంలో ఉన్న పక్షులను చూసినప్పుడు మనకు జ్ఞాపకానికి వచ్చి రావాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో మన చింత లేని వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, కానీ వాటి అన్నిటికీ సమృద్ధి అనే ఆహారాన్ని దేవుడు దయచేస్తున్నాడు. మరి అక్కడే రాయబడి ఉంది, మనం ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన వారమంట. మరి వాటినే దేవుడు ప్రతిరోజు పోషించినప్పుడు, నడిపించినప్పుడు, మిమ్మల్ని ఆయన పోలిక చెప్పున, ఆయన రూపం చెప్పున చేయబడిన మిమ్మలను దేవుడు ఎలా మర్చిపోతాడో ఒకసారి ఆలోచించండి. అసలు మర్చిపోతాడండి? మీకు ఎందుకు అంతా చింత, అంతా బాధ? నేను ఒకరింటికి వెళ్ళాను, వాళ్ళకి ఒకే ఒక పాప. ఆ పాపకు ఒక 12 years ఉంటుందేమో, కానీ ఇంటిలో మరి ఎన్నో వస్తువులని సిద్ధపరిచి ఉంచారు. ఇది ఎందుకండి అని చెప్పి అడిగాను. వండపత్రాలు కూడా ఉన్నాయి. వాళ్ళు అన్నారు, మా పాప పెళ్ళికి అన్నారు. నేను షాక్ అయిపోయాను. ఇంకొక 10 సంవత్సరాలు జరగబోతున్న పెళ్ళికి ఇప్పుడే సిద్ధపడటం, ఇప్పుడే ఆలోచించడానికి ప్రారంభించటం విచిత్రంగా అనిపించింది. మనము దేవుని బిడ్డలారా, దేవుడు తగిన కాలంలో సమస్తాన్ని సమకూరుస్తాడు. కాబట్టి మీరు ఊరుకునే, మీరు చింతాకాంతులు కాకూడదు. అందుకొరకే పక్షులను చూడమంటున్నాడు. రెండవదిగా లూకా సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో మనము పక్షుల గురించి మాట్లాడుతూ, మీరు కూడా దేవుని చేత మరువబడరు అంటున్నారు. ఎస్, వీ విల్ నాట్ ఫర్గెట్ బై గాడ్. ఈ విషయాన్ని మీరు మనసులో నిలబెట్టుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పక్షులను మర్చిపోలేదు దేవుడు, మనల్ని కూడా మర్చిపోడు. మనకు తోడుగా, నీడగా ఉండి నడిపిస్తాడు. మూడవదిగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనంలో చదివితే, దేవుని బిడ్డలు అదే పక్షుల గురించి మాట్లాడుతూ ప్రభు ఏమంటున్నాడంటే, దేవుని చిత్తం లేకుండా ఏది మన తల వెంట్రుకల కింద రాలదని ప్రభు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26 నుండి 30 వచనాలు చదివితే, దేవుని బిడ్డలారా, 2 కాసులకు అమ్మబడుతున్న పిచ్చుకల గురించి మాట్లాడుతూ, వాటి దేవుడి చిత్తం లేకుండా ఒక్కటి కూడా రాలదంట. ఈ పిచ్చుకలు ఈజీగా వలలో పడిపోతాయి, వాటి పడకుండా దేవుడు కాపాడుతాడంట. చివరిగా మనం చూస్తే కీర్తన 84:3లో దేవుడు పక్షుల యొక్క క్షేమాన్ని కోరి దేవుడు ఎక్కడ ఉంచాడంటే వాటి నివాసాన్ని బలిపీఠం పైన ఉంచాడంట. సో మరి పక్షుల కంటే మన శ్రేష్టమైన వారము, మనకు శ్రేష్టమైన స్థలం ఉంది, శ్రేష్టమైన భద్రత ఉంది, దేవుని యొక్క కాపుదల ఉంది. అన్నిటికీ పైగా మీ ప్రతి అవసరాలు దేవుడు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ధోరణి సమస్తం జరుగుతున్నారు ప్రభా. యేసు నామములో ఇప్పుడే పక్షుల కంటే శ్రేష్టమైన వారు అనే విషయాన్ని ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇప్పుడే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, అద్భుతం జరిగించి మేలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ఆమేన్.